Where సో where ఇప్పుడు does ఈ it exist? చెట్లని పీకడము ట్రాన్స్లోకేట్ చేయడానికి ఈ ఈ టెండర్ అనేది ఎవరికి ఇచ్చారు? I think it's Vata Foundation is who is taking care of it. They claim themselves as experts of this program, but I'm so surprised to see. I'm not 100% sure, but that is what I believe. Obviously, they call it as a confidential information. ఎవరికి ఇచ్చినాం ఏమి ఇచ్చినాం అన్నది. బట్ ఏదో నేను పేపర్లో ఆర్టికల్ చదివాను, ఇట్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 74 crores 78 crores That 74 crores is ఇది ఏదైతే ఈ చెట్లని పీకి మళ్ళీ పెడుతున్నారో వీటిని బతికించడానికి నేవీ స్పెండ్ చేసే మనీ అని. కానీ ఇదైతే ఎవరు ఫ్రీగా చేయరు కదా. As I said, somebody should speak about it. Okay, because see, సో వై కాంట్ యూ స్పీక్? I'm the reason why we are here is to talk about it and let ఇప్పుడు మీ వాళ్ళు కూడా చూసేటోళ్ళు కూడా let them analyze the situation. This is more practical. 100% పబ్లిక్ విల్ అనలైజ్ ద సిచ్యువేషన్. బట్ ఏంటంటే పబ్లిక్ అంతా తెలిసినా కానీ పబ్లిక్ వచ్చేసేసి మీలాంటి వాళ్ళు మీరు మీరు ఐ మీన్ అప్లికేషన్ వేశారు, యూనో దీని గురించి పిల్ ఇన్ ద హైకోర్ట్, మీరు బీ ద చేంజ్ అనే సంస్థ ద్వారా, ఎన్జిఓ సంస్థ ద్వారా దీనికోసం ఫైట్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళ నోటి నుంచి వినాలని చెప్పి పబ్లిక్ వెరీ అనుకుంటారు. ట్రూ. ఇప్పుడు ఈ చెట్ల గురించి మనం ఇంత చేస్తున్నాం. సి ఐఎమ్ ఏ పిటిషనర్ ఇన్ గచ్చిబౌలి. 100 ఎకరాల్లో ఫారెస్ట్ డిస్టర్బ్ చేస్తే సుప్రీంకోర్టు అందరూ ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీస్ కూడా హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద న్యూస్ పేపర్. విల్ సెండ్ దెమ్ టు జైల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిస్టోర్డ్. What are we going to do about this? This is an actual forest. Kanchagachiboli is not a forest. They want to declare, the Supreme Court said it has to be declared as a forest, but this is a reserve forest. The name itself speaks on its own.